నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. వ్యవస్థలో మార్పు కోసం కృషి చేయాలి, జన సైనికులకు పవన్ దిశానిర్దేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్, 7 కొండలపై వైసీపీ అభిమానుల సందడి. రాజధానికి ఓ రూపు వస్తుందంటే రైతులే కారణం, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఏపీ సీఎం. ఇచ్చాపురం వస్తే జనాలు తొక్కేసేవారు, మంత్రి సోమిరెడ్డికి రోజా కౌంటర్. కృష్ణా జిల్లా ఉయ్యూరు జన్మభూమిలో రసభాస, టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం. పంచాయతీ ఎన్నికల వేలంపై చర్యలు తీసుకోండి, తెలంగాణ డీజీపీకి రాష్ట్ర ఈసీ ఆదేశం. ఎస్సీ ఎస్టీ బీసీలను బీజేపీ ఓటు బ్యాంకులా చూస్తోంది, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వీహెచ్ పిలుపు. ఈబీసీ బిల్లులానే మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా ఆమోదించాలి, ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసిన కవిత. 8వ తరగతి వరకు హిందీ తప్పనిసరి, కొత్త విద్యా పాలసీని రూపొందిస్తున్న కేంద్రం. తమిళనాడులో కొత్త పొత్తులకు ప్రధాని ఆహ్వానం, పాత పొత్తులను కాపాడుకునే ప్రయత్నం. రాహుల్కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు, నిర్మలా సీతారామన్పై అనుచిత వ్యాఖ్యల ఫలితం. ఆర్మీలోకి స్వలింగ సంపర్కులను అనుమతించేది లేదు, భారత ఆర్మీకి ప్రత్యేక చట్టాలున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. సిబిఐ చీఫ్ అలోక్ వర్మ తొలగింపు, సివిసి రిపోర్టులో ఆరోపణల వైపు మొగ్గు చూపిన హైపవర్ కమిటీ. చిరు వ్యాపారులకు జీఎస్టీ మరింత ఊరట, టర్నోవర్ పరిధి 20 నుంచి 40 లక్షలకు పెంపు. ఉభయ గోదావరిలో సంక్రాంతి సందడి, కోడి పందాలకు బ్రేక్ వేస్తున్న పోలీసులు. సాక్ష్యం చెబితే చంపేస్తామని బెదిరింపులు, పోలీసులకు నవహీరా బాధితుల ఫిర్యాదు. కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత, ఆందోళనతో తగ్గుతున్న భక్తుల రాక. జమ్మూ కాశ్మీర్లో భూకంపం, మ్యాగ్నిట్యూడ్స్పై 4.6గా తీవ్రత నమోదు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అస్వస్థత, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. డెమోక్రాటిక్ సమావేశం నుంచి ట్రంప్ వాకౌట్, మెక్సికో సరిహద్దు గోడపై మాటలు వేస్ట్ అని ఆగ్రహం. 85 యాప్స్ తొలగించిన ప్లే స్టోర్, యాడ్వేర్ కేటగిరీవి మాత్రమే డిలీట్. ఒకే రోజు రజనీ అజిత్ సినిమాలు రిలీజ్, కత్తులతో పొడుచుకున్న ఫ్యాన్స్, 4గురికి గాయాలు. బతికున్న వాళ్లపై బయోపిక్లా, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీతో మన్మోహన్. హార్దిక్ పాండ్యా, రాహుల్పై 2 వన్డేల వేటు వేయండి, బీసీసీఐ పాలక మండలి చైర్మన్ వినోద్ రాయ్ ప్రతిపాదన. భారత్లో ఆసీస్ టూర్ షెడ్యూల్ ఫిక్స్, వచ్చే నెల 24 నుంచి మార్చి 13 వరకు మ్యాచ్లు.